గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారికి మై హ్యాప్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ప్రభుత్వం నుంచి టీజీపీఎస్సీకి రిపోర్ట్స్ అందాయండి. ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. జాబ్ క్యాలెండర్కి అయితే అన్ని ప్రక్రియల విధంగా మరి సిద్ధమవుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే పాత ఖాళీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేసిన తర్వాత టీజీపీఎస్సీ భర్తీ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నది. సో ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో గ్రూప్ 1 స్థాయికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లలో మరి ఇప్పటికే కూడా దీనికి సంబంధించినటువంటి హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ హైకోర్టులో జరిగిన తర్వాత దీని తర్వాత వచ్చినటువంటి ఏదైతే డెసిషన్ ఉంటుందో దాని తీర్పుకు అనుగుణంగా మరి ప్రక్రియను ముందు తీసుకెళ్దామన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి సమాచారం అయితే అందడం జరిగింది. మొత్తానికైతే దాదాపుగా ఇప్పుడు 22,000 నుంచి 30,000 ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా ప్రభుత్వం అయితే నిర్ణయించుకునేటటువంటి దిశలో ఉన్నది అన్నమాట. మొత్తానికైతే ఈరోజు కూడా క్యాబినెట్ మీటింగ్ ఉన్నదండి. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే సాయంత్రం వరకు నేను వీడియో చేయడం జరుగుతుంది. జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో మాత్రము మరి ప్రభుత్వము ఎటువంటి స్పందన తీసుకుంటుందా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా 10,000 వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తామనేసి అనుకున్నారు. కానీ మళ్ళీ రెవెన్యూ వర్గాలకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఈసారి కూడా మరి రెండోసారి కూడా జూలై 27న ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మళ్ళీ వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలు ఏదైతే 5,000 ఉన్నాయో ఈ 5,000 ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి ఒక అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకొక కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కనుక అన్ని న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్. IRDAI చైర్మన్గా అజయ్ సేత్, భారత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ చైర్మన్గా అజయ్ సేత్ నియమితులు అవ్వడం జరిగింది. నెక్స్ట్ త్వరలోనే భాషా పండితుల పోస్టులు కూడా ఉన్నతీకరణ. ఇక్కడ చూడవచ్చు సార్. డిఎస్సి ఉండేనా 2024 ఫిబ్రవరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 11,062 పోస్టులు భర్తీ చేసింది. వచ్చేసారి సుమారు 6,000 ఖాళీల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇస్తామనేసి అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఏడాదిన్నర ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన వాటితో కలిపి 10,000 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వాలనేసి టెట్ పాస్ అయిన అభ్యర్థులకు కోరుతున్నారు. అధికార వర్గాలు మాత్రము ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ప్రకారం చూస్తే ఇప్పటికే టీచర్లు ఎక్కువ మంది ఉన్నారనేసి విద్యార్థుల ప్రవేశాలు పెరిగితే అప్పుడు పరిశీలించవచ్చనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. సో మొత్తానికైతే నెక్స్ట్ 374 బ్యాక్లాగ్ ఉర్దూ టీచర్ పోస్టులకు కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇక్కడ ఆలోచించే పనిలో ఉన్నది. సో ఇంకొకటి స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు అవకాశం ఉన్నది. సుమారు 800 మందికి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులు ఉండే అవకాశం ఇక్కడ ఎక్కువ కనబడుతుందనేసి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది సార్. నెక్స్ట్ ఈరోజు కనుక వార్తాపత్రికలో కనుక న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖకు ఆర్డినెన్స్ అయితే అందడం జరిగింది. బీసీ రిజర్వేషన్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆర్డినెన్స్పై న్యాయ సలహా కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దాన్ని కేంద్ర హోంశాఖకు పంపారు. ఆర్డినెన్స్పై అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణుల చర్చల అనంతరం గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో అదేవిధంగా లైబ్రరీలో నిషేధాజ్ఞలు సంబంధించినటువంటి ఇంకొకటి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఈ రోజులో వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త అండి. సో ఇది ప్రధానమైనటువంటి వార్త. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.